గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతోంది. బ్యాలెట్ కావడం వల్ల ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సాగుతున్న తీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ గుంటూరులో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేపట్టారు. మొత్తం మీద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు జిల్లాలకు సంబంధించి 1,49,158 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా 40 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఏసీ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. బ్యాలెట్ పేపర్పై ఎన్నికలు నిర్వహించడం మూలంగా కౌంటింగ్ ప్రక్రియ కాస్త జాప్యమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కొన్ని గంటల తరబడి ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉంది. రేపటికి కానీ ఫలితం వచ్చే అవకాశం లేదని ఓ అంచనా. మొత్తం మీద ఈ ప్రతి రౌండ్కి ఆఖరిలో వచ్చే తక్కువ ఓట్లు వచ్చే వాళ్ళని నిష్క్రమణ చేసి ఆ ఓట్లు మిగతా వాళ్ళకి కలుపుతారు. ఈ ప్రాసెస్ అంతా అలాగే 50% దాటి వచ్చిన వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద 3 షిఫ్ట్ల వారీగా ఉద్యోగుల్ని సిబ్బందిని నియమించారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే గుంటూరు కలెక్టర్ కాన్స్టిట్యూన్సీ దగ్గరుండి పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రక్రియ అనేది ప్రశాంతంగా సజావుగా సాగుతుంది. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ గుంటూరు.